హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? పూజ చేసేటప్పుడు ఈ విధంగా జరిగితే చెడుకు సంకేతం. ఈ విధంగా జరిగినప్పుడు ఏ విధంగా పరిహారం చేసుకోవాలో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు కింద కమెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని టైప్ చేయండి. పూజ చేసేటప్పుడు ఇలా జరిగితే మీ ఇంట్లో దేవతలు ఉన్నట్లే. మీరు ఎంతో అదృష్టవంతులు. ఎవరైతే భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి పూజిస్తారో అలాంటి వారికి ఖచ్చితంగా మంచి జరుగుతుంది. మీరు ఎన్ని కష్టాలు వచ్చినా సరే దేవుణ్ణి పూజించడం మాత్రం మర్చిపోకండి. ఏదో ఒక రోజున మీరు ఆ భగవంతుని అనుగ్రహం పొందుతారు. అయితే మన ఇంట్లో దీపారాధన చేసే సమయంలో ఆ దేవుడు ముందుగానే కొన్ని సంకేతాలను పంపిస్తాడట. ఆ శుభ సంకేతాలను గుర్తిస్తే దేవుని ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది. విపరీతమైన అదృష్టం కలిసొచ్చి కోట్ల ఆస్తులు కలిసొస్తాయి. మీరు చేసే పూజలకు దేవుడు సంతోషిస్తే ఎలాంటి సంకేతాలను తెలియజేస్తాడో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. మీకు పూజ చేయడం ఇష్టమైతే మీరు కింద కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని టైప్ చేయండి. మీ జీవితంలోని ఒక 8 నిమిషాలను వెచ్చించి ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూసి దేవుని అనుగ్రహాన్ని, జ్ఞానాన్ని పొందండి. ముందుగా వీడియో మొదలుపెట్టే ముందు వీడియోకి ఒక లైక్ చేయండి. కింద కమెంట్ బాక్స్లో ఓం అని టైప్ చేయండి. బ్రహ్మముహూర్తంలో దేవతలు తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఉదయం 3 గంటల నుంచి 4:30 మధ్యలో ఎవరికైనా మెలకువ వస్తే ఆ ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని అర్థం. ఒక్కోసారి ఇంట్లో దీపారాధన చేసే సమయంలో మనకు తెలియకుండానే కన్నీళ్లు వస్తాయి. దీపారాధన సమయంలో మీ కంటి నుండి కన్నీళ్లు వస్తే మీరు చేసే పూజకు మంచి ఫలితం రాబోతుందట. ఇక మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి అని అర్థం. అలాగే దేవునికి హారతి ఇచ్చేటప్పుడు ఒక్కోసారి దేవుని ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది. హారతి సమయంలో దేవుడు నవ్వుతున్నట్లుగా కనిపిస్తే చాలా శుభశకనంగా భావించాలి. ఎవరికైనా ఇలా కనిపిస్తే మాత్రం ఇక మీ జన్మ ధన్యమైపోయినట్లే. మీరు చేసే పూజలన్నీ నేరుగా ఆ దేవుని పాదాలకు చేరుతున్నాయని అర్థం. అలాగే పూజ గదిలో దీపం వెలిగించేటప్పుడు ఒక్కోసారి మన చెయ్యి కాలితే మీరు ఏదో తప్పు చేశారని అర్థం. కాబట్టి ఎటువంటి చెడు ఆలోచనలు లేకుండా భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి పూజించాలి. ఇంట్లో దీపారాధన చేసే సమయంలో కొంతమందికి ఆవిలింతలు వస్తాయి. పూజా సమయంలో ఆవిలింతలు వస్తే మీ ఇంట్లో దుష్టశక్తులు ఉన్నాయని అర్థం. అలాగే ఒక్కోసారి ఉన్నట్లుండి దేవుని కుంకుమ చేజారి కింద పడుతుంది. ఇది చాలా అశుభంగా భావించాలి. పూజా సమయంలో ఇలా జరిగితే మీ భర్తకు సమస్య రాబోతుందని అర్థం. ఇలా కుంకుమ కింద పడినప్పుడు దాన్ని చీపురుతో ఊడవకుండా ఆ కుంకుమను చేతితో తీసేసి పారుతున్న నీటిలో కలిపితే ఎలాంటి దోషం ఉండదు. అలాగే దీపారాధన సమయంలో దీపం కొండెక్కితే మీ కుటుంబంలో సమస్యలు రాబోతున్నాయని అర్థం. పూజలో దీపం కొండెక్కితే ఓం నమశివాయ అనే మంత్రాన్ని జపించి కొత్త దీపాన్ని వెలిగిస్తే ఎలాంటి దోషం ఉండదు. అలాగే దీపంలోని ఒత్తులు పూర్తిగా కాలిపోతే మీ ఇంటిపై దేవుని ఆశీర్వాదం ఉందని సూచన. అదేవిధంగా మీ పూజా గదిలో బల్లి కనిపిస్తే మీ ఇంటికి డబ్బు రాబోతుందని సంకేతం. బల్లులను లక్ష్మీదేవి సంకేతంగా భావిస్తారు. కాబట్టి మీ పూజా గదిలో బల్లి కనిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీ రాబోతుందని అర్థం. అలాగే మీ పూజా గదిలో నల్ల చీమలు కనిపిస్తే మీరు త్వరలోనే ధనవంతులు కాబోతున్నారని, జీవితంలో గొప్ప స్థాయికి ఎదగబోతున్నారని అర్థం. కాకికి అలాగే దేవతలకు బాగా దగ్గర సంబంధం ఉంటుందట. కాబట్టి ప్రతిరోజు మీ ఇంటి ముందుకు కాకి వస్తే ఏదైనా ఆహారాన్ని ఆ కాకికి పెట్టండి. దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది. అలాగే అదేవిధంగా మీ ఇంట్లో అనుకోకుండా పాలు పొంగితే ధన రూపంలో మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని అర్థం. అలాగే ఒక్కోసారి ఉన్నట్లుండి గజ్జల శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. మీకు గజ్జల శబ్దం వినిపిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందని అర్థం. విపరీతమైన ఐశ్వర్యం మీ ఇంటికి రాబోతుందని సంకేతం. అదేవిధంగా ఒక్కోసారి మన ఇంట్లో ఎవరో తిరుగుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. అలా అనిపిస్తే మాత్రం మీ ఇంట్లో దేవతలు ఉన్నారని సంకేతం. మీ ఇంటికి అదృష్టం పట్టబోతుందని అర్థం. అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఒక్కోసారి దీపంలో నూనె లేకపోయినా సరే దీపం అలాగే వెలుగుతూ ఉంటుంది. ఇలా జరిగితే మాత్రం చాలా అదృష్టంగా భావించాలి.
మీ ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని అర్థం. అదేవిధంగా పూజ గదిలో దీపం వెలిగించిన తర్వాత ఆ దీపం ప్రకాశవంతంగా వెలిగితే మీరు చేసే పూజలకు దేవుని ఆశీర్వాదం లభించిందని అర్థం. మీ పూజలకు దేవుడు సంతోషంగా ఉన్నాడని, మీ కోరికలను నెరవేర్చబోతున్నాడని అర్థం. అలాగే ఇంట్లో దీపారాధన చేసే సమయంలో దేవుని పటం నుంచి పువ్వులు పడితే చాలా శుభ సంకేతంగా భావించాలి. దేవునికి పెట్టిన పూలు అకస్మాత్తుగా కింద పడితే మీ పూజలకు దేవుళ్ళు సంతోషంగా ఉన్నారని, మీ ఇంటికి మంచి జరగబోతుందని శుభ సంకేతం. ఈ పువ్వులను దేవుళ్ళు ఆశీర్వాదంగా భావించి మీ బీరువాలో పెట్టుకుంటే డబ్బు పరంగా మీ ఇంట చాలా బాగా కలిసొస్తుంది. జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు. అలాగే మనలో చాలామందికి కలలో దేవతలు కనిపిస్తూ ఉంటారు. మీ కలలో దేవుళ్ళు కనిపిస్తే మీ ఇంటికి ఏదో మంచి జరగబోతుందని, త్వరలోని ఒక శుభవార్త వినబోతున్నారని సంకేతం. అలాగే దీపారాధన చేసే సమయంలో ఒక్కోసారి దీపం నుంచి శబ్దాలు వస్తాయి. అలా అస్సలు రాకూడదట. దీపం ప్రశాంతంగా వెలగాలి. అంతేకాని శబ్దం చేస్తూ దీపం వెలిగితే పూజలో తప్పులు చేస్తున్నారని అర్థం. అలాంటప్పుడు దేవుని పూలు, కొబ్బరికాయలు వెంటనే తీసేసి మీ కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని కొత్త కొబ్బరికాయను కొట్టండి. ఇలా చేయడం వల్ల ఎలాంటి దోషము ఉండదు. అలాగే దేవునికి పెట్టిన నైవేద్యాన్ని తరచూ చీమలు పడుతూ ఉంటే మీ నైవేద్యాన్ని దేవుడు స్వీకరించాడని అర్థం. మీ ఇంట్లో ఒకే చోట 3 బల్లులు కనిపిస్తే కనుక మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని అర్థం. అలాగే తులసి మొక్క దగ్గర బల్లులు కనిపిస్తే మీ ఇంటికి లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉందని, లక్ష్మీదేవి స్వరూపమైన తులసి మొక్క ఎండిపోతుండటంతో మీ ఇంటికి కీడు జరగబోతుందని సంకేతం. ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. కాబట్టి మన చేతి నుండి ఉప్పు కింద పడితే మీ ఇంట్లో డబ్బు నష్టాలు జరగబోతున్నాయని అర్థం. మీకు ఎక్కడైనా గుడ్లగూబ కనిపించినా మీకు మంచి జరగబోతుందని శుభ సంకేతం. మీ ఇంట్లో అకస్మాత్తుగా ఎలుకలు కనిపిస్తే అది దురదృష్టానికి సంకేతమట. తరచూ మీ ఇంట్లో ఎలుకలు కనిపిస్తే అది దురదృష్టానికి సంకేతమట. తరచూ మీ ఇంట్లో ఎలుకలు కనిపిస్తే భవిష్యత్తులో ఏదో చెడు జరగబోతుందని అర్థం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు పూర్తిగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేసి వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మన ఛానల్ను డైలీ ఫాలో అవుతూ ఉండండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ ఇస్తే అందులో ఆల్ అని సెలెక్ట్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియోని మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్ వస్తుంది. తద్వారా ప్రతి వీడియోని మీరు అందరికంటే ముందు మీరే చూడొచ్చు. ధన్యవాదాలు.